మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ ఈ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ముఖ్యమంత్రి గారు నా తరపున నామినేషన్ వేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఇవాళ రావడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సమాచారం తెలుసుకొని ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి 7 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వేల సంఖ్యలో తరలి రావడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర సారథిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఢిల్లీలో వారధినయ్యి రేవంత్ రెడ్డి గారి అండతో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ దిశ దశ మారుస్తానని నేను ఈ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తూ మనకు కావాల్సినటువంటి సాగునీరు తాగునీరు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ఏర్పాటు మంచి విద్య ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు గ్రామాలలో కావాల్సినటువంటి మౌలిక వసతులు గ్రామాల మధ్యన బీటీ రోడ్లు గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజీలు అలానే అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టియడము రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా రైతులకు కనీస మద్దతు ధర నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఉద్యోగస్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వాళ్ళకు అందాల్సినటువంటి బకాయిలు డిఏలు ఇప్పించడంతో పాటు ప్రతి నెల 1వ తారీఖున జీతం వచ్చేటట్టుగా అలానే పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము ముఖ్యంగా పాలమూరు జిల్లాలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి ఈ పాలమూరుని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా మేమందరం కూడా కష్టపడి రేవంత్ రెడ్డి గారి అండతో ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యుల సహకారంతో మహబూబ్ నగర్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. నేను ఇవాళ మీ అందరినీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవాళ నేను మీ అందరి అండతో నామినేషన్ దాఖలు చేస్తున్నాను. నన్ను మీ బిడ్డగా మీలో ఒక్కడిగా మీ ఆత్మీయునిగా నన్ను మీరందరూ ఆశీర్వదించండి. నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డి గారి అండతోటి మీకందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి అని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించమని నన్ను దీవించమని